ఆంధ్ర రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీని భయపెట్టి నిర్వీర్యం చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ గత 3 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకొని ప్రజా పరిపాలన చేసే ఆలోచన పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని లేకుండా చేసి ఎన్నికలు లేకుండా గెలిచే ఆలోచన ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు మరి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడినవి, శాంతి భద్రతల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అనేక సార్లు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, అనేక సార్లు రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కలిసి పరిస్థితులు వివరించడం జరిగింది. మరి రాష్ట్రంలో అధికారం వచ్చిన దగ్గర నుంచి కింద స్థాయి వరకు ముఖ్యమంత్రి వరకు ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలనే ఆలోచన తప్ప అసలు పరిపాలన అనేది ప్రజలకు అందించాలన్న ఆలోచన గాలిలోకి వదిలేశారా లేదా అనేది ఆలోచించవలసిన పరిస్థితి వచ్చిందని. ప్రతి విషయంలో డబ్బు డబ్బు డబ్బు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అధికారం చెలాయిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక ఎంఆర్ఓ, మహిళా ఎంఆర్ఓని 10 మంది మధ్యలో కొట్టిన ఎమ్మెల్యే మీద చర్యలు లేవు. ఒక ఐపీఎస్ అధికారి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద దౌర్జన్యం చేస్తే చర్యలు లేవు. మొన్న తణుకులో ఎమ్మెల్యే ఆఫీసులో ఎస్ఐని, స్టేషన్ రైట్ని నిర్బంధిస్తే పాపం ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ రైటరు చెప్పుకోలేని పరిస్థితిలో రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ జోక్యం చేసుకోవడం వలన మరి ఎమ్మెల్యే మీద కేసులు ఫైల్ చేస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్మ్యాన్ని డిశ్చార్జ్ చేయించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా లొంగదీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాలిలో కలిసిపోయి, దానికి ఉదాహరణ నిన్నటి రోజున కర్నూలు జిల్లాలో మరి మా పార్టీ నేత నారాయణ రెడ్డి గారి హత్య. పట్టపగల 11 గంటలకు నడి రోడ్డు మీద దారి కాచి హత్య చేసిన మన నిర్వహించే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ లేదని, మరి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రోద్బల్యంతో, ఆ జిల్లాలో ఉన్న మంత్రి ప్రోద్బలంతో ఈ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, ఎంతమందిని చంపి ఆ సవాల్ మీద మీరు అధికారాన్ని అనుభవిస్తారని అడుగుతున్నాం. అది కాక మొన్న ప్రకాశం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయని చెప్పడానికి మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీరు చంపుకున్న పరిస్థితి.